ప్రభు సన్నిధానానికి వస్తున్నారు, మంచిదే. అలాగే సమయం ఇచ్చినటువంటి దైవదాసులు, అభిషిక్తులు, రెవరెండ్ మరి అలాగే మన దయారత్నం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా చక్కటి సందేశాన్ని విన్నారు. నిజమే, మరి ఆ యొక్క దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి పరిశుద్ధ లేఖనాలందరూ కూడా పరిశీలించుకోండి. ఫరో దుర్మార్గులము సాలమ్మ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరంటున్నారమ్మా? ఇందాక అయ్యగారు అన్నట్టు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరెవరిని పిలిపించారు? మోషే అహరోనులను పిలిపించి ఫరో ఇలా చెబుతున్నాడు. ఏమనంటే, నేను ఘోర పాపిని. పాపిలో రకాలు ఉంటాయండి. ఇందాక అయ్యగారు చెబుతున్నాడు, నేను పాపినని ఒప్పుకున్నాడు. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళినప్పుడు కదా. ఏమా అర్థమైందా? ఏమా దావీదు గురించి నేను పశ్చాత్తాపడ్డానని చెప్పాడు. ఇక్కడ కూడా ఫరో ఏమంటున్నాడు? నేను ఘోర పాపిని అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. ఘోర పాపిని ఒప్పుకొని ఒక దైవజనులైనటువంటి మోషే అహరోనులతో ఏమని అంటున్నాడంటే, అయ్యా నీ ప్రజలను తీసుకెళ్ళు, ఇదిగో ఇక్కడ మరి ఈ యొక్క దేశంలో ఈ రకంగా వడగళ్ళును ఏం పడుతున్నాయమ్మా? అక్కడ ఉరుములను పడుచున్నాయి. దేవుని స్తోత్రం. అయితే ఫరో హృదయం కఠినమైన హృదయం. ఎలాంటి హృదయం అండి? పశ్చాత్తాపం లేదు అతనికి. ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో తెగుళ్ళు చూశాడు, ఎన్నో భయంకరమైనటువంటి నీళ్లు రక్తంగా చూశాడు. అవునా? ఎన్నో చూశాడు, మోస చూపించాడు. అయినా కానీ అతని హృదయం ఎలా ఉందంటే, ఎలా ఉంటుందమ్మా? ఈ రోజున సంఘం కూడా అలాగే ఉన్నారు. ఎన్నో వింటున్నారు వాక్యాలు, ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు కుటుంబాల్లో, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తున్నారు. ఈ సమయమున సంఘంలో ఎలా ఉంటుందంటే కఠినమై ఉంటుంది, కఠినమై హృదయాలు. పశ్చాత్తాపము అంటే ఏంటంటే మారు మనసు పొందాలి. కానీ ఇక్కడ ఫరో ఏం చేశాడంటే, అమ్మా పాపినని ఒప్పుకున్నాడే గాని పశ్చాత్తాపము కలగలేదు. వెళ్ళమన్నాడే గాని హృదయం ఏం చేస్తుంది? హృదయం ఏం చెబుతుంది తల్లి? కఠినం అంటున్నాడు. చూడండి, దేవుని బిడ్డలమైన మనము చాలా మంది నేటి దినాల్లో దేవుని సన్నిధానంకు వస్తున్నామే కానీ కఠినమైన హృదయంతోనే ఉంటున్నాం. పాపాలను ఒప్పుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ ఇక్కడ అంటున్నాడు ఘోర పాపి అంట. ప్రధాన పాపి ఎవరమ్మా బైబిల్లో? ఎవరండి? మొదటి తిమోతి పత్రికలు అంటాడు, నేను ప్రధాన పాపిని అంటాడు. ఏమంటాడమ్మా? నేను పాపులలో ప్రధానను. నిజంగా చాలా మంది ఉన్నారు పాపం చేసిన వాళ్ళు, ఈరోజు చెబుతున్నారు పాపం గురించి. కానీ ప్రధాన పాపి ఎవరు చెప్పాలి? దేవుని స్తోత్రం. ఎవరండి? అపోస్తలుడైన పౌలు ఘోరమైన పాపాలు చేశాడు. ఎవరు కూడా ఆయన యొక్క సంపటానికి కానీ ఎవరైనా కానీ ఆయన చదువుకు కానీ అంత పోల్చేవారు లేరు. అలాంటి ఆయన కూడా ఏమంటున్నాడంటే, దేవుడే ప్రత్యక్షమై 3 దినాలు ప్రత్యక్షమై పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడు పడ్డాడమ్మా? ఎప్పుడు పడ్డాడు? ఇలా కదా, ఎప్పుడు? కళ్ళు పోయినప్పుడు. కళ్ళు అవునా? మనం కాలు చెయ్యి పోయినప్పుడు
లేకపోతే దెబ్బ తగిలినప్పుడు లేకపోతే కళ్ళు పోయినప్పుడు వచ్చింది. కానీ పశ్చాత్తాపము అప్పటి వరకు మనుషులకు ఏమి రాదు, పశ్చాత్తాపము రాదు. పౌలు కూడా ఇతను ఎలాంటి వాడంటే, అమ్మా ఇలా ఎలాంటి వాడు, ఏ గోత్రంలో చెందినవాడు? బెన్యామీను గోత్రకు చెందినవాడు. 2వ తిమోతితో అంటాడు, నేను బెన్యామీను గోత్రకు చెందినవాడినే కానీ పరిచారికుడు ఏమంటున్నాడంటే, నేను ఏమయ్యాడు అతను? శాస్త్రులు పరిచర్యయ్యాను. అంటే గోత్రమేమో బెన్యామీనిది, అతడు యూదులో గొప్పవాడు అనుకున్నాడు. కానీ అతను చేసే పని ఏంటి? మనం కూడా చాలా మంది దేవుని సన్నిధికి వస్తుంటాం, కానీ క్రైస్తవులం పేరుకే నేతి బీరకాయలోనంట ఏముంటది? నెయ్యి ఉండదు. ఉంటుందండి? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? పేరుకు మటుకే నేతి బీరకాయ, నెయ్యి ఉండదు. నేటి దినాల్లో ఎలా ఉందంటే, సంఘంలో ప్రార్థనకు వస్తున్న మనము పశ్చాత్తాపము పశ్చాత్తాపము పాపము పాపము అంటున్నారు. అసలు పాపము అంటే ఏంటో చాలా మందికి ఇంతవరకు తెలియట్లేదు. అమ్మాయి చెప్పింది, నేను ఒక రోజాలు విన్నా, మన కనపాల అమ్మాయి. మరి ఘోర పాపి, అలాంటి పాపి కూడా ఏం చేశాడంటే, సమరయ మార్గంలో వెళ్ళెత్తున్నప్పుడు ఏం చేశాడమ్మా? దమస్క మార్గంలో వెళ్ళేటప్పుడు దేవుడే ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారమ్మా? దేవుడే కొట్టాడు దెబ్బ, మనుషులు కాదు, మనుషులు కాదు. అందుకే అంటాం, మనం ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు. ఆగారు అంది ఎవరిని? శారాని ఏముందమ్మా? శారా గర్భవతి, ఆగారు గర్భవతి వచ్చినప్పుడు, శాగారు లానప్పుడు 6:16 న్యాయం తీర్చువాడు నా ఉసురు నీకు. మనం కూడా అంటాం సమస్యలు వచ్చినప్పుడు. అప్పుడు గర్భవతి అయింది, పొమ్మంది, పోయాడు, వెంటనే గర్వం వచ్చేసేసింది. గర్వం చాలా మందికి నేటి దినాల్లో అసూయ, గర్వము అనేది చాలా గర్వం వలన నాశనము తటాస్థించింది. చాలా మంది కఠినమైపోయింది. ఇప్పుడు కూడా గర్వం, కుళ్ళు, ఇతరులను చూసి కుళ్ళు చెబుతుంటే కుళ్ళు ఏం చేసింది? అరే పరిశుద్ధ గ్రంథాలు రోజు చెబుతున్నారు కమ్మా పాస్టర్ గారు. ఎముకలకు అంటే ఏం తింటది? అసలు అర్థం అవ్వాలి. వాక్యంలో ఉన్నది కాదు మనం చెప్పాల్సింది, వాక్యం లోపల ఉన్నది చెప్పాలి. కుళ్ళు అంటే ఎక్కడ పుట్టిద్ది అంటే ఎముకలలో కుళ్ళు అంట. రాబోదు ఏం తింటది అంటే శరీరంలో మాంసం తింటది. మనిషి చచ్చిపోయినప్పుడు శరీరానికి కుళ్ళు పుట్టిద్ది. కానీ క్యాన్సర్ ఎక్కడ పుట్టిద్దో తెలుసా? ఎముకలలో కుళ్ళు పుట్టిద్ది. దేవుని స్తోత్రం. అవునా కదా? సైన్స్ ప్రకారం ఎముకల్లో పుట్టేదేంటి? కుళ్ళు. చాలా మంది నేటి దినాల్లో తెలియట్లేదు. ఎందుకు చెబుతున్నానంటే, మీకు మాటల సమయం కనుక 10 నిమిషాలు చెప్పమన్నాడు కనుక, పశ్చాత్తాపడ్డాడు. ఎవరో అపోస్తులైన పౌలు. అతను ఏ మార్గంలో వెళ్తున్నాడు? ఎవరు హింసిస్తున్నాడు? 8వ అధ్యాయంలో ఎలాంటి వాడో తెలుసా? 8వ అధ్యాయంలో మార్గమున పత్రిక తెచ్చుకున్నాడంట. ఏంటో తెలుసా? దొంగలుగా దొంగించినట్లుగా 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఏముంటుందంటే, దొంగలుగాని దొంగతనం కానీ దోవ మార్గంలో ఉన్నట్టుగా చేయాల్సి వచ్చాడు. మనం కూడా నేటి దినాల్లో ఎలా ఉందంటే, వింటున్నాం, ఈ చెవుతో వింటున్నాం, ఈ చెవుతో వింటున్నాం, ఈ చెవుతో వదిలిపెట్టేస్తున్నాం. కఠినమైన హృదయం అన్నమాట. నేటి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న అమ్మాయి ఎవరో చెప్పింది, చక్కగా సాల్సేపు చెప్పింది, 8:30 దాకా చెప్పింది. అమ్మాయి పేరు నాకు రాదు, మా ఓడి బుజ్జి వాళ్ళ మరదలు. ఆమె పశ్చాత్తాపం ఎలా పడింది? 8:36. నేను బైబిల్ చూడండి, అసలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం. లోకాసు వార్త 7:36 చెప్పావుగా, ఎలా పడిందమ్మా పశ్చాత్తాపం? పాపం గురించి చెప్పావు, పశ్చాత్తాపం ఎలా పడింది? కన్నీళ్లు రావాలి. పశ్చాత్తాపం అంటే ఏం రావాలి? ఫరోకు రాల. అవునా? వచ్చినాయా? బండబారిపోయింది. నేటి దినాల్లో రాతి గుండె అయిపోయింది.
ఎన్నిసార్లు చెప్పినా ఓ కొల్లూరు రాయా, ఓ కొల్లూరు రాయా, నా మాటిను, నా మాటింటే ఎలా ఉంటుందంటే దాని యొక్క మనం చెవటవే కానీ అది ఏమ్మా వినపడిద్దా? రాతికి వినపడిద్దా? ఆహా, ఏమ్మా రాయికి వినపడిద్దా? రాయికి మన మాటలు వినపడతాయా? ఈ దిమ్మిగాడికి వెళ్ళి ఎన్ని మాటలు చెప్పినా. నేడు సంఘాల్లో ఎలా ఉండి అంటే వస్తున్నాం, కూర్చున్నాం, వెళుతున్నామే కానీ ఈ చెవిలో ఒక మాట అన్నా వేసుకుని ఈ రాతి గుండెను తీసివేసి పశ్చాత్తాపంతో నేను మారు మనసు పొందాలి, నేను పాపాన్ని ఒప్పుకోవాలి. అలనాడు పౌలు వెంటనే పశ్చాత్తాపడి 3 దినములు అయ్యా అననయ్య అనే దగ్గర అమ్మా అననయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే తనకున్నటువంటి పొరలను, రాతి పొరలను కిందకి రాలిపోయినాయి. మనకు కూడా పొరలు కమ్మి ఉండవు. ఇప్పుడు మనకు కూడా ఏం గమ్మన్నా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది. గుడ్డోళ్ళు కానీ చూస్తారు కానీ ఏమీ తెలియదు, వింటారు కానీ ఏమీ వినపడదు. అలా ఉంది విశ్వాసం. నేడు దినాల్లో క్రైస్తవ సంఘం అని చెప్పుకుంటున్నాం కానీ ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది పరిశుద్ధ గ్రంథం తెస్తున్నారు కానీ దీంట్లో ఏమని వింటున్నారు కానీ పశ్చాత్తాపము మారు మనసు కలగట్లేదు. పశ్చాత్తాపం ఎలా ఉన్నారంటే ఫరోయలే రాత్రి గుండెగా ఉన్నారు కదమ్మా. ఫరో ఎన్నో అద్భుతాలు చూశాడు. మనం కూడా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం. మన బిడ్డలు మనము ఒక కాలు పోయిందంటే ఒక్క అడుగు తీసి ఒక అడుగులే చర్చిలోంచి కిందకి. ఈ కాలు ఎవరిచ్చారు? ఈ కాలు ఎవరిచ్చారు? దేవుడు అడుగుతున్నాడు నీ హృదయాన్ని ఇవ్వమని. ఎందుకు పనికిరాని కన్నో కాలో ఇస్తామని చెప్పి ఒప్పుకోరు. కన్నో కాలో ఇస్తామని ఎవరైనా ఒప్పుకుంటారా? ఏమ్మా ఎందుకు పనికిరాని ఎంటికలు అయితే మరలా తినే గుణదలు వెళ్ళొచ్చు. క్రైస్తవం ఎందుకని మళ్ళీ పొడుతీగా అయ్యి దేవుడు ఏమరుగుతున్నాడు? నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని పశ్చాత్తాపడు, నీ హృదయాన్ని మరలా తిరిగి నాకిమ్ము, నేను తలుపు వద్ద ఉండి తట్టుచున్నాను. నేను అతనితో భోజనం చేస్తాను. ఎంత ప్రేమిస్తున్నాడమ్మా. చాలామంది నేడు దినాల్లో ఎలా ఉందంటే చాలామంది క్రైస్తవులు ఇక్కడేమో పాస్టర్ గారి దగ్గర పెళ్లి పెట్టమంటారు. నేను చాలామందిని చూస్తుంటాను. నేను విమర్శించడం కాదమ్మా, ఇచ్చేది అయ్యానా కాదా? ఇంటికి లేనా పనికొస్తాయా? ఎందుకన్నా బైబుల్లో ఏముంది? నీకు పుట్టినటువంటి తొలిచూరు కుమారుణ్ణి ఇవ్వు, ఒక ఉపయోగపడాలి. కానుకలేవో ఉపయోగపడాలి. ఎందుకు పనికిరాని ఎంటికలు ఇచ్చి నేను గుణదలు వెళ్ళొచ్చాను, నాగపట్నం వెళ్ళొచ్చాను. ఏంటమ్మా క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నారు నా జీవితంలో. దేవుడికి బైబుల్లో ఏముందంటే గోత్రాలు 12లో 11కేమో స్వాస్థ్యం పంచాడు. 12వ గోత్రంలో సేవకులు బ్రతకాలి. అయ్యగారు అప్పుడప్పుడు నాకు చెబుతూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. సేవకునికి ఇవ్వాలి, హృదయాన్ని ఇవ్వాలి దేవుడికి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ కఠినం అయిపోయింది. ఏంట్లా ఇచ్చేది అనుకుంటున్నారు నేడు దినాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఎట్లా ఉందంటే భక్తి ఉంది కానీ నేడు దినాల్లో ఏమి లేదమ్మా, భయం లేదు. భయం ఉంటే ఏం చేస్తాడంటే పిల్లోడు ఆ తలుపు వేసిరారంటే వేసి వస్తాడు. భయం లేకపోతే ఏం చేస్తాడు? యోనాలాగా మొన్న ఎవరో చెబుతున్నారు యోనా గురించి. అబ్బా నాకు అనిపించింది వింటా ఉంటే, యోనా చెప్పిన మాట విన్నాడు అన్నాడు. చెప్పిన మాట వింటానన్నాడు మనకు లాగానే. అవునా? వింటానన్నాడు కానీ వినలా. యోనా వినలేదు గనకనే సంభవించింది. అయ్యా నువ్వేననుకుంటే చెప్పింది యోనా వినలా. నేటి దినాల్లో చాలా సత్యాలు ఇంకా తెలుసుకోండి. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు, నాకు ఇచ్చిన సమయం బట్టి నేను చెబుతున్నాను. కఠినమైన హృదయంగా ఉండబాకండి, రాతి స్వభావంగా ఉండబాకండి. మీ మనస్సును మార్చుకోండి. దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే పశ్చాత్తాపం మారు మనసు పాప క్షమాపణ ఒప్పుకుంటారో తన పాపాలు క్షమించబడితే పరలోక రాజ్యానికి వారసులతో. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. ఈ సమయంలో ప్రియమైన దేవుని సంగమా,
దేవుని ప్రియ బిడ్డలారా, ఇంతవరకు మనము మంచి మంచి వర్తమానాలు వింటూ ఉన్నాం. చాలా సంతోషం.